హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. తులారాశి వారు తస్మాత్ జాగ్రత్త. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, కానీ మీరు మాత్రం ఈ విధంగా చేయండి. త్వరగా వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ముందుగా ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళు 2024 సంవత్సరంలో వారి యొక్క జాతక ఫలం ఎలా ఉందో డిసెంబర్ నెలలో వాళ్ళ ముందు తల జోడించబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తులారాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2 3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క తులారాశి వారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఓ ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువల్ల ఈ తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అప్పుడే ఆగిపోయిగా కూడా జరుగుతుంది చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టినవారు 2024 సంవత్సరం డిసెంబర్ తేదీలో మీకైతే కొంచెం మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం అయితే జరిగింది. అయినప్పటికి కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారు ఇక్కడ నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. డిసెంబర్ 2వ తేదీ నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిలు పంచిపెడతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడున్న వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడము, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడము. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మటం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రము మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలుపెట్టండి. అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం. అలాగే మీలో మీరు సందేహం పడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. అలాగే తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరు చెప్పడం ద్వారా మీరు అనుకున్న పనులు జరగవు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోవడము, మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని మాత్రమే కోరుకుంటారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా మీరు ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు కల్లాగా సాగింది. కానీ డిసెంబర్ నెల నుండి మాత్రము మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పొచ్చు. కాబట్టి తులారాశి వారికి డిసెంబర్ తేదీ నుండి 100 కేజీల మిఠాయిలు పంచిపెట్టుకోవచ్చు. అంతటి శుభవార్తలు వినబోతున్నారు. అది ఏంటని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టుకోబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలని మరి విజయాలు సాధించాలనుకుంటున్నారో అన్నిట్లో విజయం కలుగుతుంది. మీరు చేరుకోవాల్సిన గమ్యాన్ని కూడా చేరుకుంటారు. అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాన్ని సాధించబోతున్నారు. కాబట్టి నూతన పనులు, వస్తువులు కొనుగోలు చేయటం అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూసి ఉంటారు. ఇంక నుండి మీకు అంతా మంచి రోజులు జరగబోతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి.
అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి డిసెంబర్ తేదీ నుంచి అయితే మాత్రం మీరు నూతన పనులు ప్రారంభం మొదలుపెట్టుకోవచ్చు. అంతే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడము కానివ్వండి, ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి, లేదా నూతనంగా ఏమైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచైనా శుభవార్తలు వినే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు మొదటగా చేయవలసింది మీ మీద మీరు నమ్మకం, దైవారాధన చేయటము. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలున్నా సరే, ఎటువంటి పీడలున్నా సరే అవన్నీ కూడా పోతాయి. మీ నుంచి దూరమైపోయిన వారు మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు. అలాగే మీ యొక్క తులారాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగుండదు. ఇప్పటివరకు మీరైతే ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ యొక్క మోకాళ్ళతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడ మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి ఎంత బయట పడేయాలనుకుంటే అంత మంచిది. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే మీ జీవితంలో ఈ డిసెంబర్ తేదీలో జరగబోయే అద్భుతాలు ఏంటి? గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందాము. డిసెంబర్ 2వ తేదీ నుండి మీకు ఏది మంచి, ఏది చెడు, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తుల గురించి మీరు జాగ్రత్త పడుతూ ఉండాలో, జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే తులారాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో, మీతో అస్సలు అయ్యే పనే కాదు, ఇంకా మీరు వేస్టు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారు మాత్రం మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అని అవుతుందని, అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట్ల వీళ్ళు చవటలు దేనికి పనికిరారని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వారే ఇక నుంచి మీ దగ్గరకు వచ్చి మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను మమ్మల్ని క్షమించు అని మేము కాళ్ళ మీద పడతారు. అలాంటి వాళ్ళని మాత్రం మీరు అస్సలు నమ్మకండి. వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. రాబోయే 48 గంటల్లో మీకు అది పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్న పని అయితే జరగబోతుంది. ఇక నుండి మీరు ఏదనుకున్నా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి అవి ఏంటి అంటే మాత్రము తులారాశి వారి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుతారు. అయితే ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయిచ్చేస్తారు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుండి బిజినెస్‌లో ఏ పని అనేది అస్సలు అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్‌గా ఉండి మీ పనులు చకచకా చేసుకోవాలి. ఇప్పుడు మీ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి పనిని చాలా సునాయాసంగా చేసేయగలుగుతారు. ఏ పనైతే మీరు ఆపేశారో ఆ పనులు వాటంట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీకు ఇప్పుడు గ్రహాల ప్రకారము గ్రహాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి విజయాలనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్‌గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మీతో పాటు ఉండే మిమ్మల్ని మోసం చేయడానికి చాలా ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఎవరున్నారో గమనించుకోండి. ఈ రోజు నుంచి మీకు మంచిగా ఉందని మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాంటి వాళ్ళని మీరు దూరంగా పెడితే మీకు అంత మంచి జరుగుతుంది. మీరు ఆర్థిక పరంగా చాలా సెటిల్ అవుతారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం అనేది, జాలి అనేది మాత్రం చూపించవద్దు. ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రము మీకు మీరే నాశనానికి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకొని ఇక
రెండో వ్యక్తి ఎవరో కాదు. మీ రిలేటివ్స్ వాళ్ళయ్యే ఉంటారు. మీ దగ్గరలో వాళ్ళే అయ్యుండొచ్చు. కాబట్టి వాళ్ళని కూడా మీరు ఎంత దూరంగా పెడితే మీకంత మంచిది.